వ్యవసాయ కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత అన్నారు. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందంటూ ఫ్యూచర్ స్టేట్ అనే నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నారని చెప్పారు ఆమె. ఇక ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ నేడు తెలంగాణ వైపే చూస్తున్నాయని, ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత, ఉచిత విద్యుత్, పేటెంట్ రైట్స్ కాంగ్రెస్ పార్టీకే ఉంటుందన్న కల్వ సుజాతతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. ఇక ఏదైతే మొన్న ఉత్తర కొరియా కావచ్చు, విదేశీ పర్యటనలో భాగంగా అన్ని పారిశ్రామిక రంగాలకు సంబంధించి కూడా తెలంగాణలో ఆ పారిశ్రామిక రంగాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్న నేపథ్యం ఉంది. ఇందులో భాగంగానే గతంలో ఒక దఫాగా కూడా విదేశీ పర్యటన చేశారు. ఇప్పుడు రెండోసారి కూడా విదేశీ పర్యటనలో కూడా భారీ పెట్టుబడులు కూడా వచ్చినాయి. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. దాదాపుగా చాలా వరకు కంపెనీలు అన్నిటి కూడా తెలంగాణకు వస్తున్నాయి. రేపటికి సంబంధించి కూడా కాంగ్రెస్ ఈ రోజు ప్రారంభోత్సవం ఉంది. అంటే ఎట్లా ఉండబోతుంది తెలంగాణకు సంబంధించి? 8 నెలలు ప్రభుత్వం వచ్చి 8 నెలల్లో 80,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి. అంటే ఈ ఘనత తెలంగాణలో ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, మా ఐటీ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో రెండోసారి. ప్రతిసారి గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఎన్నోసార్లు విదేశీ పర్యటన చేసిండ్రు. కానీ వాళ్ళ సొంత లాభాలు, సొంత ఇన్వెస్ట్మెంట్స్, సొంత షోకుల కోసం తిరిగిండ్రు. కానీ రాష్ట్ర ప్రజల బాగోగులు, యువతకు ఉద్యోగము, వాళ్ళకు ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందుల నుంచి తొలగించాలని ఏమాత్రం సోయలేని ఆలోచన లేనోళ్ళు పెట్టుబడులు తేలేకపోయింది. కానీ ఈరోజు 2 సార్లు పర్యటనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 2 సార్లు, ఒకసారి 40,100, ఈసారి 41,000, ఈసారి 30,000. అంటే మళ్ళీ వివిధ పెట్టుబడులు రాష్ట్రంలో 8,000 కోట్లు. ఇలా మొత్తానికి 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 80,000కు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. అంటే ఎన్నో సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు కూడా తెలంగాణ వైపు చూస్తుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్తున్నారు, రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చుకోవడం కాదు, ప్రపంచంతో పోల్చుకోవాలి. నెక్స్ట్ స్టేట్ అనేది రేవంత్ రెడ్డి గారి నినాదం తీసుకొని వచ్చిండ్రు ఈరోజు. అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండాలి రాష్ట్రాన్ని అని ఊహించుకున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ముఖ్యంగా ఈ అన్ని పెట్టుబడులు రాష్ట్రానికి రావడం వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. 40,000 మందికి ఉద్యోగాల్ని కల్పించగలుగుతాం. ఇవి కళ్ళకు కనబడకుండా కళ్ళు కబోదులు ఎత్తుకుపోయినట్టు ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళ అయ్యే ఒకసారి 2015లో చైనా పోయిండు. 1,168 కోట్ల రూపాయలు పెట్టుబడులని ఆ రోజు ఒప్పందాలు చేసుకుని రాష్ట్రాన్ని తిరిగి వచ్చిండు. కానీ పోయిన ఖర్చు ఎంతో తెలియదు, కానీ వచ్చింది మాత్రం తెలంగాణకి ఏం లేదు. 168,000 కోట్లు మాత్రమే వచ్చినాయి. అప్పుడు మిగతా 1,000 కోట్ల హామ్ ఫట్ రాలేదు. ఆ పేపర్ల మీదనే ఉన్నాయి తప్పించి నిజానికి వాస్తవానికి తెలంగాణలో గత ప్రభుత్వం పెట్టుబడులు తేలేకపోయింది. ఒకటి, ఇక్కడ రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉంది, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నది. ఆ ఇబ్బందుల్ని కూడా దాటుకొని పోవాలి. రేపు పొద్దున యువతకు ఉద్యోగం కల్పించాలి. మనమిస్తాన్న 2 లక్షల ఉద్యోగాలే కాదు, వివిధ పరిశ్రమల ద్వారా ఉద్యోగాల్ని కల్పించాలి అని ఈ రోజు ముఖ్యంగా యువతని ఉద్దేశించుకొని ఈ పరిశ్రమలకి, రాష్ట్రానికి కూడా ఆదాయం పెరగాలనే ఉద్దేశంతో 14 గంటలు శ్రమిస్తున్నటువంటి మా ప్రభుత్వంలో అన్ని కేబినెట్ మంత్రులే కాకుండా ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేలు, అదే స్థాయిలో అందరూ కూడా కార్యకర్తల, నాయకులు పనిచేస్తున్నారు. అంటే గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది, కుక్కలు చింపిన ఇస్తరాకు చేసింది రాష్ట్రాన్ని. దాన్ని అంటే 10 ఏళ్ల నష్టాన్ని 100 ఏళ్ల ఎన్నికి తీసుకొని పోయింది. దాన్ని అంతా పూడ్చాలి అని అంటే ఎంత కష్టం అవుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి విదేశీ పర్యటన అనేది చాలా ప్రాముఖ్యతను దాల్చుకున్నది. ముఖ్యమంత్రి గారికి ఈ రోజు విదేశాల నుండి తిరిగి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, అలాగే దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, అలాగే వీరితో పాటు వెళ్లినటువంటి వెంకటరెడ్డి గారు, వీళ్ళందరికీ తెలంగాణ గడ్డ స్వాగతం పలికింది. ఈ రోజు ఎవరైనా వెళ్లి ఒక అచీవ్మెంట్ చేసుకుని వచ్చినప్పుడు డెఫినెట్ గా దానికి కృతజ్ఞత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కృతజ్ఞత భావంతోనే మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ పెట్టుబడుల్ని తీసుకొచ్చినందుకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు. మీరు 80,000 పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తున్నారు. 80,000 కోట్ల పెట్టుబడులు తెచ్చామంటారు. ఒకవైపు కేటీఆర్, దీనికి సంబంధించి కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పట్ల ఇక్కడున్న సంస్థలన్నీ కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్థలు తరలి వెళ్ళిపోతున్నాయి. దాంట్లో అమర్ రాజా కంపెనీ కూడా ప్రకటించింది వెళ్తామని కూడా. ఎట్లా చూడవచ్చు? వెళ్తాము అని ప్రకటించలేదు. ట్వీట్ ని అర్థం చేసుకోవాలి. అది రాజకీయ ట్వీట్ అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన పెడతాడు, ఎంబడే రియాక్ట్ అవుతాడు. ఇది రాజకీయంగా చేసినటువంటి ట్వీట్ తప్పించి
వాళ్ళు ఒక ప్రైవేట్ సంస్థ, ఆ ప్రైవేట్ సంస్థకు గాని రాష్ట్రానికి గాని ఉపయోగపడే మాటలు ఎక్కడ కూడా లేవు. అమర్ రాజా బ్యాటరీ వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఆయన కూడా పొలిటీషియన్. కాబట్టి ఈ పొలిటికల్ గా పెట్టినటువంటి ట్వీట్ తప్పించి అది ఉపయోగకరమైనటువంటి ట్వీట్ గా ఎవరు కూడా భావించొద్దు. ఎందుకోసం అంటే నిజంగానే ఆ విధంగా తరలిపోతుంటే ఎవరైనా ఇబ్బంది పెడితే కూర్చొని డిస్కషన్ చేస్తారు కానీ పబ్లిక్ గా ఎవరు కూడా ట్వీట్ చేయరు. ఒక వ్యాపారస్తుల లక్షణము, ఒక పరిశ్రమలు నడిపిస్తున్నటువంటి వ్యక్తికి కూర్చొని ప్రభుత్వంతో అధికారులతో డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేగాని పబ్లిక్ గా ట్వీట్ పెట్టరు ఎవరు కూడా వ్యాపారస్తులు. మీరు లిటరల్లీ వ్యాపారం ఏమిది? మీదేమన్నా స్వచ్ఛంద సంస్థ కాదు కదా. మీరు వ్యాపారం చేస్తున్నారు, నలుగురికి ఉపాధిని కల్పిస్తున్నారు. కానీ దానికి ఏదైనా ఇబ్బందులు ఉంటే కూర్చొని డిస్కషన్ చేస్తారు కానీ ట్వీట్లు పెట్టరు. ఇది అందరు గమనిస్తున్నారు. నాలాంటి వాళ్ళు గాని సామాన్య ప్రజలు గాని గమనిస్తున్నారు. అమర్ రాజా బ్యాటరీకి వచ్చినటువంటి నష్టం ఏమి లేదు. కావాలంటే అధికారులను కూడా మేము ఆదేశిస్తాం. మీకేమన్నా ఇబ్బంది కలిగితే ఏదైనా అసౌకర్యం అయితే సౌకర్యంగా మార్చుకునేటందుకు ప్రయత్నం చేయాలి గాని మేము కూడా ఆ విధంగా సహకరిస్తాం. తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించుకొని ఇంకోటి ఇతరత్ర రాజకీయంగా వెళ్ళొద్దు. రాజకీయంగా వెళ్తే వచ్చే నష్టము మీకే. వ్యాపార పరంగా ఎంతో మంది విదేశాల నుంచి పెట్టుబడులు మన రాష్ట్రానికి, అప్పుల పాలైనటువంటి రాష్ట్రానికి కూడా ఈరోజు కాంగ్రెస్ ఏదో సాధిస్తది అని నలుగురు ఆలోచిస్తున్నారు. యువత ముఖ్యంగా ఎదురు చూస్తున్నది. వీళ్ళను ఉద్దేశించి కాంగ్రెజెంట్ లాంటివి ఈ రోజు ప్రారంభోత్సవం తెలంగాణలో అవుతున్నాయి. మరి ఇలాంటి విదేశీ పెట్టుబడులు వస్తుంటే వాళ్ళు మాట్లాడేటోళ్ళు ఏం మాట్లాడతారు? మాకు చేతగాని పని ఇంకొకరు చేస్తే ఎవరికైనా ఓర్చుకునే శక్తి ఉంటుందా? అదే ఓర్చుకోలేని శక్తి అమర్ రాజా బ్యాటరీ వాళ్ళతో పెట్టించినటువంటి రాజకీయ వ్యవహారం. పారిశ్రామిక రంగం ఒకవైపు ఏదైతే పెట్టుబడి సంస్థలు, విదేశీ పెట్టుబడి సంస్థలు, మరోవైపు రేపు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా రైతులకి 2 లక్షల రుణమాఫీ చేయబోతుంది. ఇక రేపటితో పూర్తిగా 2 లక్షల కాంగ్రెస్ పార్టీ ఎట్లా మీరు ఎలా ఫీల్ అవుతుంది? మేం ఫీల్ అవ్వడం కాదు, రైతు కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్షణం. ఎందుకంటే గతంలో మీరు గుర్తుంచుకోవాలి, ప్రపంచంలో ఏ దేశంలో కూడా చెయ్యనటువంటి సాహసం 72,000 కోట్ల రూపాయలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రుణమాఫీ చేసినాం. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు 1,00,000 రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసినాం. 9 గంటల ఉచిత కరెంటు రైతులకు ఇచ్చింది తొలత మేమే. ఆ పెటెంట్ రైట్ కాంగ్రెస్ కే ఉంది. మరి ఇకపోతే ఈసారి బడ్జెట్ లో 72,000 కోట్ల రూపాయలు రైతుల కోసం కేటాయించడం జరిగింది. వివిధ రకాలుగా రైతుల కోసం రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు బందే కానివ్వండి, రైతు కూలీకి ఇచ్చేటటువంటి ఇదే కానివ్వండి, లేకపోతే బోనస్ గా ఇస్తున్నటువంటి అదనంగా 500 రూపాయలే కానివ్వండి, లేక ఇతరాత్ర ఏదైనా సరే 72,000 కోట్ల రూపాయలు కేటాయించి అత్యధిక శాతం రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. రైతు రాజు చేయాలనే మాటలు మాట్లాడింది కానీ రైతుని బేడీలేసి తీసుకుపోయినటువంటి ఘటనలు మనం చూసినాం. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. రైతులే కాదు, సామాన్య ప్రజలందరూ కూడా అందరినీ కూడా బతకనిచ్చేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ రోజు 72,000 కోట్లు రైతులకు ఇస్తున్నాము అంటే 31,000 కోట్లు ఈ రోజు ఎవరు కూడా స్వర్ణాక్షరాలతో రాసుకునేటటువంటి రోజు రేపు 2 లక్షల రుణమాఫీ చేయబోతోంది రేపు. కాబట్టి ఇది ఒక అధ్యాయం అనేది చరిత్రలో నిలిచిపోయేది. రాహుల్ గాంధీ గారు వరంగల్లో డిక్లరేషన్ లో మేము రైతుకి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నాం. అదే మాట మీద నిలబడి రాహుల్ గాంధీ గారి మాట అంటే శిలాశాసనం. అది మేము ఈ రోజు తెలంగాణలో అవలంబిస్తున్నాం. ఈ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ప్రతిదీ కూడా ఉచిత బస్సు ఇస్తామన్నాం, ఇచ్చినాం. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తామన్నాం, ఇచ్చినాం. 500 గ్యాస్ ఇస్తామన్నాం, ఇచ్చినాం. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీకి ఇస్తామన్నాం, ఇచ్చినాం. ఈ రోజు 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో కట్టిస్తామన్నాం. ఆల్రెడీ ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు రైతుకు రుణమాఫీ చేస్తామన్నాం, చేస్తాం. ఇలా 1 కాదు 2 కాదు, ఇచ్చిన హామీల్ని ఒకటి పూర్తి చేసుకుంటూ పోతారు. మీలాగా 10 ఏళ్లు ఫామ్ హౌస్ లో వండుకొని పరిపాలన చేసే ప్రభుత్వం మాది కాదు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి రోజుకి 14 గంటల శ్రమిస్తూ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటికీ కూడా నెరవేరుస్తూ వస్తున్నారు. ఒకవైపు పారిశ్రామిక రంగానికి సంబంధించి కూడా విదేశీ పెట్టుబడులకు సంబంధించి దిగ్గజ సంస్థలన్నిటి కూడా తెలంగాణ వైపు చూసేలా వ్యవహరిస్తున్నారు. దాంట్లో భాగంగానే అమెరికా పర్యటన కావచ్చు, ఇక మిగతా కొరియా పర్యటన కావచ్చు, దాంట్లో ఇప్పటికే వేలాది ఉపాధి అవకాశాలతో పాటుగా రాష్ట్రానికి సంబంధించి కూడా నిధులను సమకూరుస్తున్నారు. మరోవైపు తెలంగాణ రైతాంగానికి సంబంధించి రేపు సువర్ణాక్షరాలతో లిఖించే రోజు. రేపు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయబోతుంది. ఇక ఇది చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని చైర్మన్ కల్వ సుజాత గారు